మనం అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా రివ్యూ చూద్దాం. అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ తన మొదటి సినిమా నుంచి సరైన హిట్ కోసం పాకులాడుతున్నాడు. ఏజెంట్ సినిమా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఆయన చేసిన సినిమానే ఈ లెనిన్. ఈ కథను నాగార్జున గారు స్వయంగా ఫైనల్ చేశారు. మురళీకృష్ణ దర్శకత్వంలో నాగార్జున మరియు నాగవంశీ నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రం కొన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథ విషయానికొస్తే అనాథ అయిన లెనిన్ చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చేరుకుంటాడు. ఒక జాతరలో ఆ ఊరి పెద్ద కుటుంబానికి దగ్గరై ఊరు మొత్తానికి ఆప్తుడవుతాడు. అదే క్రమంలో ఒక జాతరలో భారతి భాగ్యశ్రీ బొర్సేతో ప్రేమలో పడతాడు. అయితే లెనిన్ ను పెంచిన కుటుంబానికి చెందిన వసంత్ భారతిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ భారతి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని లెనిన్ ని ఇష్టపడుతున్నానని చెప్పడంతో వసంత్ దగ్గరుండి వీరికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత లెనిన్ ఎందుకు జైలుకు వెళ్లాడు, ఇందులో యతిరాజులు శివాజీ పాత్ర ఏమిటి అన్నది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సినిమా విశ్లేషణకొస్తే ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి లీకుల బెడద ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన ట్విస్టులు యథాతథంగా సినిమాలో ఉండటం అనేది మూవీ టీమ్స్ వైఫల్యంగా పరిగణించవచ్చు. అయితే అనాథగా ఓ కుర్రాడు గ్రామానికి రావడం, అందరితో కలిసిపోవడం వంటి సీన్లు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. జైలు నుంచి బయటకు రావడం, అతని క్రేజ్ చూసి జైలర్ అండ్ టీమ్ వెనుకపడటం లాంటి ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత కథ రొటీన్ ఫార్మాట్ లో సాగుతున్న ఊహించని ట్విస్ట్లతో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ వరకు అంచనాలు పెంచుతూ వెళ్లిన సినిమా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కన్నా మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నటీనటుల విషయానికొస్తే అఖిల్ లెనిన్ పాత్రలో పూర్తిగా లీనమైపోయి నటించాడు. మేక్ ఓవర్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. భాగ్యశ్రీ బొర్సేకి కేవలం అందమే కాకుండా అభినయంతో కూడా ఆకట్టుకునే మంచి పాత్ర దొరికింది. వసంత్ పాత్రధారి కొత్తగా కనిపించినా మంచి స్కోప్ ఉన్న నటుడిలా కనిపించాడు. ఇక శివాజీ, బ్రహ్మాజీ, శత్రు, ఈశ్వరీరావు తమ అనుభవంతో నేచురల్ గా నటించారు. టెక్నికల్ టీం విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే నేపథ్య సంగీతం సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ పాటలు మాత్రం పంటి కింద రాయిలా అనిపిస్తాయి. సినిమా నిడివి విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫైనల్ గా చెప్పాలంటే లెనిన్ మాస్ ఎంటర్టైనర్ విత్ ఎంగేజింగ్ ట్విస్ట్ లో మా రేటింగ్ 5 కి 2.75.